బోధన్ సబ్ రిజిస్టర్ కార్యాలయానికి తాళం, అద్దె బకాయిపై ఉద్రిక్తత. నిజామాబాద్ జిల్లా బోధన్ సబ్ రిజిస్టర్ కార్యాలయం 36 నెలలుగా నెలకు 74,000 చొప్పున మొత్తం 26 లక్షల పైచిలకు అద్దె బకాయిలు చెల్లించకపోవడంతో భవన యజమానులు కార్యాలయానికి తాళం వేశారు. వారు పలుమార్లు ప్రభుత్వ అధికారులకు విజ్ఞప్తి చేసినా స్పందన లేకపోవడం వల్ల ఈ చర్యకు దిగారు. అధికారులంతా కార్యాలయం బయటే నిలిచిపోయారు. ప్రజలు అవసర సేవలు పొందలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయంపై స్పందించిన సబ్ రిజిస్టర్ సాయినాథ్ ఉన్నతాధికారులు యజమానులతో చర్చలు జరుపుతున్నారని, త్వరలో సమస్యకు పరిష్కారం వస్తుందన్నారు. రాష్ట్రంలో అనేక సబ్ రిజిస్టర్ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతుండగా అద్దె బకాయిల చెల్లింపులో ప్రభుత్వ నిర్లక్ష్యం, వస్తువుల లోపం స్పష్టంగా కనిపిస్తోంది. బాధితులు ప్రభుత్వం నుంచి తక్షణ స్పందన కోరుతున్నారు. రోజు వాళ్ళకు ఓనర్స్కి అమౌంట్ ఇవ్వకపోవడం వలన ఆఫీస్ వాళ్ళు ఓనర్స్ లాకేసిపోయారు. వాళ్ళకు 36 నెలల నుంచి అమౌంట్ రావాలి. కావున ఈరోజు ఆఫీస్ వాళ్ళు లాకేసుకొని పోయారు. నెలకు 74,000. 36 మంత్స్ నుంచి డ్యూ ఉందా సార్? ఏమన్నారు మరి? మీ వాళ్ళ నోటీస్ ఇచ్చారా సార్? నోటీసు ఇవ్వడం జరిగింది. సో పై ఆఫీసర్ కూడా మాట్లాడడం జరిగింది. సో వాళ్ళు కూడా అరేంజ్ చేస్తారు. దీనివల్ల ఇప్పుడు పబ్లిక్ ప్రాబ్లం కానీ మీకు కానీ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి కదా, అది దీని మీద అధికారులు ఏమన్నారు? మీ అధికారులతో మాట్లాడినాము. అతి త్వరలో వాళ్ళకు నెక్స్ట్ బడ్జెట్ అన్నా ఇప్పించే ప్రయత్నం చేస్తాము. అంటే వాళ్ళు బడ్జెట్ వచ్చినప్పుడల్లా ఇస్తున్నాము. సో వాళ్ళకి అడ్జస్ట్ అవుతలేదట. బడ్జెట్ అని అంటే ఇప్పుడు 36 మంత్స్ అంటున్నారు కదా, స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా బడ్జెట్ రాలేదు సార్? ఇచ్చారు. సో గత 36 నెలల నుంచి అద్దె ఇవ్వకపోవడం వలన ఆ ఇంటి ఓనరు ఆఫీస్కి లాక్ వేయడం జరిగింది. మంత్లీ 74,000. సార్ గతంలో 8,000 ఉన్నదాన్ని కాల్ చేసి 74,000 తీసుకున్నారు. లేదండి, గతంలో 8,000 లేకుండే. గతంలో 8,000 లేకుండానండి 70,000 ఉండే. 70,000 నుంచి 74,000. కాదు సార్, ఓల్డ్ బిల్డింగ్ అప్పుడు 8,000 సార్. అది ఇప్పుడు గత పై అధికారుల నుండి మీకు అప్రూవల్ ఉందా 74,000 తీసుకోవచ్చు అని? ఉందండి. ఉందా? మీ పై అధికారులు ఇంటిమేషన్ ఇచ్చారండి? ఇంటిమేషన్ ఇచ్చారండి పై అధికారులు. వాళ్ళు కూడా త్వరలోనే ఇప్పిస్తామని చెప్పారండి. ఇవాళ స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళకి పరిస్థితి ఏంటి సార్? స్లాట్ బుకింగ్ అయిన వాళ్ళకు కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసి పంపుతామండి. నోటీస్ ఇచ్చారా సార్? ఇది సార్ నోటీస్ ఇచ్చారా? నోటీస్ ఇచ్చారండి. దాని మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నారు సార్? అంటే పై ఆఫీసర్కి చెప్పాము, నోటీస్ ఇచ్చాము. ఒక 4-5 డేస్ బ్యాక్ ఇచ్చాము. 36 మంత్స్ నుంచి 4-5 డేస్ బ్యాక్ ఇచ్చారా? ఇంతకుముందు ఎప్పుడైనా 6 మంత్స్ బ్యాక్ కానీ ఇచ్చారా? 4-5 డేస్ బ్యాక్ ఇచ్చారు వాళ్ళు కూడా. ఒకటే నోటీస్ ఇచ్చింది అంతే. నోటీస్ అంటే ఇట్లా ఉన్నది. అవునా సార్, మాది మోసరా సార్, విలేజ్ చింతకొండ సార్, విలేజ్ మోసరా మండల్. మా ప్లాట్ రిజిస్ట్రేషన్ ఉండే సార్. ఇక్కడ ఆఫీస్కి వచ్చినాము, స్లాట్ బుక్ చేసుకున్నాం. ఆఫీస్ ఏమో మీద తాళం వేసింది సార్. ఆ తాళం తీస్తారు, రెంట్ కట్టలేదని అంటున్నారు. మాకేం సరిపడేది, ఇది ఒక్కడ ఉండాలా, మేము వెళ్ళిపోవాలా, మాకు విషయం ఏం తెలుసలేదు సార్. ఆఫీసర్ తొందరగా అతన్ని క్లియర్ చేసి మా రిజిస్ట్రేషన్ పనులు పూర్తి చేయగలరని మాకు కోరిక సార్. అవును సార్. ఏమన్నారు మరి? అదే సార్, అది తీయలేదు అంటున్నారు. అది తాళం వేసింది ఉన్నది, అప్పటిదాకా అయిపోతున్నారు సార్ అంటున్నారు. కానీ మాకు కాన్ఫిడెన్స్గా చెప్తలేరు సార్ వాళ్ళు. మాకు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.